ఆమె ఏ విధంగా వాటరు ఎట్లా సెట్ చేస్తుందో నాకు తెలియదు. ఏమో బాటిల్ అయితే తీసుకొని వస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ బాటిల్ ఏం కలుపుతుందో కూడా తెలియదంట. తర్వాత ఫోన్ బ్లాక్ లిస్ట్. ఆడిది ఇప్పుడు పాపం పైసలు పోయినాయి, పర్సు పోయింది, చైన్ పోయింది. ఆ మేడం ఇట్లా ఏమంటారు, నాకు తెలిసిన పర్సన్ ఇచ్చిండు మీ నంబరు. ఇట్లా లైక్ మీరు వస్తారంట కదా మేడం, దానికే కాల్ చేశాను. ఏమిస్తా అని చెప్పిండు. ఎవరు నీకు ఇచ్చింది? వస్తుంది మీకు డబ్బులు ఇస్తే అని చెప్పేసి అని అన్నారు. సో అందుకని మీకు కాల్ చేసిన మేడం. అది ఇంత చెప్పిరా మరి? అర్థం కాలే మేడం. ఎంతనో చెప్పిరా మరి మీకు మనీ? లేదు మేడం, చెప్పలేదు నాకు. 10,000 తీసుకుంటా. నాకు నమ్మకం ఉంది మేడం, మీ మాటలు వింటుంటే స్వీట్గా ఉన్నాయి. ఓకేనా? నమ్మకం ఉంది నాకు, మీ మాటలు వింటుంటే కూడా స్వీట్గా ఉన్నాయి. అసలు చెప్పాలంటే మీ మాటలు వింటుంటే నాకు ఎట్లెట్లోనో అవుతుంది. ఇంకా చూపిస్తా. మాటలకి అంత ఇదైపోతున్నావేంటి? మీరు ఎప్పుడు వస్తారు మేడం? అంటే లైక్ ఏ టైంకి వస్తారు? నేను రేపు మార్నింగ్ 11 అట్లా వస్తా. ఓకేనా? మార్నింగ్ 11కా? ఓకే మేడం. వీలు ఉంటుందా అప్పుడు? రేపు యాక్చువల్గా నాకు అసలు ఈరోజే చేయాలని ఉంది నాకు. కానీ ఇంకా మళ్ళీ మీరు రేపు అంటున్నారు కాబట్టి ఇంకా నాకు ఇంకా ఇప్పుడే చేసేవి కదా కన్నా. మీదే కదా మేడం ఇది, కృష్ణ అన్నది. నాదే. ఓకే మేడం, ఒక్క నిమిషం. అయితే చెప్తున్నా చూడు, ఎవరు ఉండొద్దు. నీ రూమ్ అంటున్నాం మళ్ళా. లేదు ఎవరు ఉండరు మేడం. నేను రాను, ముందే చెప్తున్నా. లేదు ఎవరు ఉండరు మేడం. అదే అంటున్నా. మళ్ళీ నాకు వాటర్ తెచ్చుకునే అలవాటు ఉంది. మీ ఇంట్లో వాటర్ నేను తాగాను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడే వేసానా? ఓకే, కంఫర్టబుల్ ఉంటుంది ఇక్కడ. కంఫర్టబుల్ ఉంటుంది. హలో హలో, ఎవరు? హలో బ్రో. ఇందాక నేను ఇన్స్టాలో చాట్ చేసినా కదా బ్రో, నంబర్ ఇచ్చిన. నంబరు? ఓకే బ్రో, ఇందాక సందీప్ బ్రో. రైట్ సందీప్, చెప్పు సందీప్. బ్రో మీకు మీ వీడియోలు ఇట్లా చూసిన బ్రో, నాకు కొంచెం హెల్ప్ చేయాలి బ్రో మీరు ఒక విషయంలో. ఏమైంది బ్రో, ఏమైంది? అది మళ్ళీ నేను కెమెరా ముందుకు వచ్చి చెప్పలేను బ్రో, మీరు వీడియో తీసుకుంటా అంటే, అందుకే నేను ఫోన్లో చెప్తున్నాను బ్రో. ఫోన్లో చెప్తున్నా ఎందుకు బ్రో? మరి ముందు అంటే ఏమైంది, ప్రాబ్లం ఏంది? అంటే వేరే మ్యాటర్ అనమాట, అందుకే నేను కెమెరా ముందుకు రాలేను బ్రో, మీరే సాల్వ్ చేయాలి ఎలాగైనా. అబ్బా బ్రో, ఇప్పుడు అందరూ ఇట్లానే కెమెరా ముంగటికి రాను అంటే ఎట్లా బ్రో? ప్లీజ్ అర్థం చేసుకోండి బ్రో, వేరే మ్యాటర్. నేను చెప్పిన తర్వాత మీరే అంటారు అవును రాకపోవడం కూడా మంచిదే అంటారు బ్రో. అవునా? ఎక్కడి నుంచి మాట్లాడుతారు మీరు? ఇక్కడ హైదరాబాద్ బ్రో. ఇక్కడ హైదరాబాద్లో? నేను కూడా ఉండేది హైదరాబాద్లోనే. హైదరాబాద్ ఇక్కడ వనస్థలిపురం. నర్సల్పురమా? ఉమ్. చెప్పండి బ్రో, ఏమైంది? అయితే యాక్చువల్గా ఏమైందంటే బ్రో, నేను అంటే మీరు హెల్ప్ చేస్తారు కదా బ్రో ఖచ్చితంగా. అంటే చేస్తాను మీతో బ్రో. అంటే చెప్పుకోవాలనుకుంటున్నా అందుకని. చేస్తాను బ్రో. అది ఒకవేళ నా వల్ల అయ్యేది అయితే నేను చేస్తాను తప్పకుండా. ఒకవేళ మీ నా వల్ల వల్ల అవుతుంది బ్రో, మీ వీడియోస్ చూసాను నేను. అదే బ్రో, ఏమంటారు, నా వల్ల అయ్యిందంటే నేను తప్పకుండా నేను చేస్తా హెల్ప్ నీకు. నువ్వు నా సబ్స్క్రైబర్ అంటున్నావు, నాకు మెసేజ్లు కూడా చేసినావు నీ సబ్స్క్రైబర్ అన్న అది ఇది అని. అవును బ్రో. చెప్పండి, ఏమైంది చెప్పండి. అది యాక్చువల్గా ఏమైందంటే, నేను ఒక ప్రాస్టిట్యూట్ని తెచ్చుకున్నాను బ్రో. ప్రాస్టిట్యూట్? ఓకే. తెచ్చుకున్నాను. అయితే వచ్చింది, నార్మల్గా వచ్చింది. ఒక వాటర్ బాటిల్ ఏమో తీసుకొచ్చింది బ్రో. వాటర్ బాటిల్ తీసుకొచ్చిందా? వాటర్ బాటిల్ తీసుకొచ్చింది. అంటే ప్రాస్టిట్యూట్ ని ఎక్కడ తీసుకొని వెళ్ళినావు అంటే? ఇక్కడ మా రూమ్ ఉంటది బ్రో. ఓకే. ఎల్బీ నగర్ లో, అక్కడ తీసుకెళ్ళిన. అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది బ్రో. అయితే ఆ కొంచెం ఇట్లా టైం పాస్ కి మాట్లాడుకున్నాం జరిసేపు. మాట్లాడుకున్న తర్వాత కొంచెం బాటిల్ వాటర్ తాగమని ఇచ్చింది. ఇక నార్మల్ గా వాటరే కదా అని నేను తాగిన బ్రో. తాగంగానే ఇక నేను అన్కాన్షియస్ అయిపోయి పడిపోయినా మొత్తం. వాటర్ తాగని అన్కాన్షియస్ కావడం ఏంది బ్రో? అంటే అందులో ఏమో కలిపినట్టుంది బ్రో ఆమె. ఓకే. అయితే పడిపోయినా బ్రో. పడిపోతే ఇక నా మొబైల్, నా గోల్డ్ చైన్, రింగ్ అన్ని తీసుకెళ్ళింది. మొబైల్, గోల్డ్ చైన్, రింగ్ అన్ని తీసుకెళ్ళిందా? అన్ని తీసుకెళ్ళింది బ్రో. అదేంది బ్రో?
కాదు ఇప్పుడు నువ్వు ఆమెను ఎందుకు తీసుకొచ్చుకున్నావు? నువ్వు లైక్ ప్రాస్టిట్యూట్‌ని నువ్వు నీ లైక్ నీ ప్లెజర్స్ కోసం ఆమెను తీసుకొచ్చుకున్నావు. ఓకే. ఆమెకి ఎంత కొంచెం పైసలు ఇచ్చినావు? పైసలు ఇయ్యలే ఆమెకు నువ్వు? డబ్బులు ఇచ్చాను బ్రో ముందే. ఎన్ని ఇచ్చినావు డబ్బులు ఆమెకి? 5,000. 5,000 ఇచ్చినావు. అవును బ్రో. ఓకే. 5,000 ఇచ్చినా తీసుకొచ్చుకున్నాను. ఆ. అయితే ఇట్లా వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది, తాగమని ఇచ్చింది బ్రో. ఆమె వచ్చేటప్పుడు ఆమె ఎంబడి వాటర్ బాటిల్ తెచ్చుకుంది. తెచ్చుకుంది, ఆమెనే తెచ్చుకుంది. అంటే అంటే కాదు, ఇప్పుడు నాకు ఒకటి అర్థమయ్యేటట్టు చెప్పు బ్రో. ఇప్పుడు ఆమె నువ్వు తీసుకొచ్చుకున్నావు ఓకే. అంటే తీసుకొచ్చుకున్నప్పుడు అప్పుడు ఆమె దగ్గర ఆల్రెడీ వాటర్ బాటిల్ ఉందా? లేదంటే నీతో వస్తుంటే దారిలో కొనుక్కొని ఏమన్నా కలిపేసిందా? లేదు బ్రో, ముందు నుంచెలే తీసుకొని వచ్చింది. ఓకే. ముందు నుంచే ఆమెతో ఉంది నువ్వు ఆమె దగ్గర పోతే. ఓకే. ముందు నుంచెలే ఆమె దగ్గర ఉంది బ్రో. ఆ. అయితే కాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత వాటర్ తాగుతావా అని అడిగింది. అయితే తాగుతాను తీసుకొని తాగాను బ్రో. తాగేసరికి ఇక కొంచెం కొంచెం మెల్లగా మైకం వచ్చేసి నేను అన్కాన్షియస్ అయిపోయాను. ఇక నాది ఐఫోన్, మళ్ళీ గోల్డ్ చైన్, రింగు, 2 రింగ్స్ ఉండే బ్రో. గోల్డా? అది గోల్డ్ బ్రో, 2 తులాల చైన్ ఉండే. బ్రో మరి పోలీస్ కంప్లైంట్ ఇయ్యి కదా బ్రో. ఆంటీ ఫోటో కింద ఏమైనా ఉందా నీ దగ్గర? లేదు లేదు. అంటే మా ఫ్రెండ్ ఒకసారి సజెస్ట్ చేసిండు బ్రో. అయితే వాడికి కూడా ఇట్లనే చేసిందంట. బ్రో వాడికి అట్లా చేస్తే మళ్ళీ నీకెందుకు సజెస్ట్ చేసిండు బ్రో? పిచ్చా మీ దోస్తుకి ఏమన్నా? అంటే నువ్వు చూడు, నీకు కూడా అట్లనే చేస్తుందా లేకపోతే ఏమన్నా అవుతుందా అని చెప్పి టెస్ట్ చేయడానికి చేసినాడు బ్రో. టెస్ట్ చేయడానికి చేసినప్పుడు నువ్వు ఎంత పిచ్చోనివి అయితే నువ్వు వాటర్ బాటిల్ ఇయ్యంగానే వాటర్ ఎందుకు తాగినావు అంటే ఆయనకి ఇంకొక ఆయనకి ఎట్లా ఇచ్చిందంట? వాటరే ఇచ్చిందట. ఇంకొక ఆయనకి ఫ్రూట్ ఏమో తీసుకొచ్చిందంట బ్రో. ఆయనకి ఫ్రూట్ తీసుకొచ్చిందా? ఫ్రూట్స్ తీసుకొని వచ్చిందంట. అరే దీని అమ్మ తోడు, ఏం కిలాడి ఉంది. ఆయనకి ఫ్రూట్ తీసుకొచ్చింది, నీకు వాటర్ తీసుకొచ్చింది. నాకు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది. అయితే నీ ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు, నువ్వు ఇంకా ఇప్పుడు ఆయన దగ్గర కూడా లేపేసింది. ఇప్పుడు నీ అంటే మీరు పట్టుకుందామని చూసిరా, లేదంటే నువ్వు లైక్ నువ్వు నీ ప్లెజర్ తీసుకోవడానికి పిలిచినావు? అంటే 2 రకాలుగా ఆలోచించిన అనమాట. ఒకవేళ దొరికితే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏం దొబ్బేసిందో అవి తీసుకుందాం. ఓకే. అట్లా అనుకున్నాను. మళ్ళీ ఇంకొకటి ఇక మెంటల్ ప్రెషర్ ఒకటి మాకుండే కదా, అట్లా అనుకున్నాను. అచ్చా. ఇప్పుడు ఏంది నీ ఏమేమి గోల్డ్, ఐఫోన్. ఐఫోన్ చైన్ కూడా చైన్ అదే 2 ఉంగరాలు, ఒక చైన్, ఐఫోన్ బ్రో. అమ్మా. ఆమె ఎక్కడ ఉంటుంది బ్రో? ఎక్కడ నుంచి తీసుకొచ్చినావు ఆమెని? ఇక్కడ మన ఏమంటారు, ఎల్బీ నగర్ లో. జరిగింది నైట్ టైంలోనా? నైట్ టైమే జరిగింది. ఇప్పుడు ఏం చేయమంటావు బ్రో చెప్పు? నీవి రికవర్ కొంచెం ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలి మీరు. పట్టుకుంటాం బ్రో. ఒకటి నువ్వు కంప్లైంట్ కూడా ఇచ్చి చూసేది ఉండే కదా. కంప్లైంట్ అంటే మళ్ళీ మీడియా ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ నేను అట్లాంటి ఇష్టం లేదు బ్రో. మా ఫ్యామిలీకి తెలిసిందనుకో సరే మీడియానే కదా బ్రో, ఇప్పుడు మేము కూడా అదే కదా. అంటే మీ వీడియోలు చూసాను నేను కొంచెము. ఇట్లా ఏమైనా ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఇట్లా పబ్లిక్ లో చెయ్యరు కదా. అవునవునవును. అట్లా అని మీకు కాల్ చేస్తున్నాను బ్రో. అందుకే ఇన్స్టాలో మీ రీల్స్ ఇట్లా అన్ని చూసి మెసేజ్ పెట్టి మిమ్మల్ని ఎలానైనా కలవాలని అనుకున్నాను. కానీ మళ్ళీ మీడియా వీడియో అంటారు అనేసి నేను కాల్ చేస్తున్నా బ్రో. అచ్చా సరే బ్రో, చేద్దాం మరి. మీరు లైక్ అంటే మీరు ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు? మీరు కలవగలుగుతారా మీరు? మిమ్మల్ని కలవాలంటే మళ్ళీ మీరు వీడియోలు తీస్తారు కదా బ్రో, ఎక్కడైనా కెమెరాలు అలా పెట్టారనుకోండి మళ్ళీ ఎలా అని. లేదు బ్రో, మేము ఎక్కడ వీడియోలు పెట్టాం. మీరు కలిసిరంటే ఒకసారి కలిసి కూడా మాట్లాడదాము. దాని తర్వాత చూద్దాం ఏందనేది. మీకు నంబర్ కూడా ఉంది బ్రో. నంబర్ కూడా మెసేజ్ పెట్టాను ఆల్రెడీ. మీకు మెసేజ్లు పెట్టాను కానీ మెసేజ్లలో చెప్తే కొంచెం అంత కన్వీనియంట్ గా ఉండదు కదా బ్రో. అవునవునవును. అందుకే కాల్ చేయడానికి మీ నంబర్ అడిగాను. అచ్చా సరే బ్రో, నాకైతే ఆమె నంబర్ ఉందా నీ దగ్గర? ఉంది బ్రో. ఉందా నంబర్? ఉంది. సరే ఒక్కసారి నాకు ఆమె నంబర్ పంపి, నేను చూస్తా, నేను ట్రై చేస్తా, నేను ట్రాప్ చేయడానికి ఏమన్నా ట్రై చేస్తా. కొంచెం తప్పకుండా పట్టుకోండి బ్రో. పట్టుకుంటా బ్రో. పట్టుకున్నాక ఇంకా నేను కూడా రికవర్ చేయడానికి ట్రై చేస్తా. నేను పిఎస్కి వెళ్తా ఫస్ట్. ఒకవేళ పట్టుకుంటే పిఎస్కి వెళ్తే మళ్ళీ మేము బయటికి వస్తాం కదా బ్రో. లేదు నువ్వు ఎట్లాగో నా సబ్స్క్రైబర్ అంటున్నావు, నీ పేరేం రానియా నేను. ఓకేనా? నీ పేరేం రానియా. ఒకవేళ నా దగ్గర నుంచి నేను చూసుకుంటా ఏందనేది. సరేనా?
నాకు ఓకే బ్రో. ఒక్కసారి ఆమె నంబర్ పంపి. నేను ఒక ఓకే చిన్న బ్రో. పనిలో ఉన్నా, ఆమె నంబర్ పంపి బ్రో. ఓకే బ్రో. కొంచెం ఖచ్చితంగా పట్టుకోండి బ్రో. నాది మా ఫ్రెండ్ది ఇంకెంత మందికి చేసిందో తెలియదు. ఆమెను పట్టుకుంటే ఇంకా అందరు బయట పడతారు కదా. అవును కరెక్టే బ్రో, నువ్వు ఆలోచించేది కూడా కరెక్టే. అట్లా అనేసి పట్టుకోండి బ్రో కొంచెం. సరే బ్రో, నాకు ఒక్కసారి ఆమె నంబర్ పంపి. పంపిస్తాను. ఉమ్, థ్యాంక్ యూ. ఉమ్. సో గైస్ విన్నారు కదా మీరు కాల్ రికార్డింగ్లో ఆ అబ్బాయి ఏ విధంగానైతే ఆ అబ్బాయితో స్కామ్ జరిగింది, అతనికి ఏ విధంగానైతే ఎన్నైతే పైసలు దొబ్బేసింది, అతని పర్స్ ఫోను అన్నీ లేవటేసేసింది. సో ఇప్పుడైతే ఆయననైతే మనకు నంబరు ఆమె పంపించిండు. ఆమెకైతే మనం కాల్ చేద్దాం, కాల్ చేసి మొత్తం మనం డీటెయిల్స్ కనుక్కుందాం. ఆమె ఎప్పుడు అవైలబుల్ ఉంది, వస్తుందా రాదా, ఆమెకి ఎంత మనీ మేము లైక్ పే చేయాలి రావడానికి, మొత్తం కనుక్కోవాలి మనము. సో ఆ నంబర్ అయితే ఇచ్చింది, మనమైతే కనుక్కుందాం. సో అంతకంటే ముందు మేమైతే ఇక్కడైతే మేము ముగ్గురం ఉన్నాము. సో ఇప్పుడైతే మేము కాల్ చేస్తాం ఆమెకి. దీని తర్వాత ఆమె ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనకైతే తెలియదు. ఇప్పుడైతే ఏంటంటే ఇక్కడ మనం రిస్క్ ఓవర్ తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయికి నెక్స్ట్ డే లేచిండంట వాడు, అది తాగినాక, వాటర్ తాగినాక. ఆమె ఏ విధంగా వాటర్ ఎట్లా సెట్ చేస్తుందో నాకు తెలియదు. ఏమో బాటిల్ అయితే తీసుకొని వస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ బాటిల్ ఏం కలుపుతుందో కూడా తెలియదంట. తర్వాత ఫోన్ బ్లాక్ లిస్ట్ ఆడిది. ఇప్పుడు పాపం పైసలు పోయినాయి, పర్సు పోయింది, చైన్ పోయింది. అన్కాన్షియస్ అయిపోయినాక ఇంకా ఎవరికి ఏం గుర్తుంటుంది చెప్పు. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం గైస్, ఇందులోనైతే లీడ్ నేను తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మరి తప్పదు ఇక, మీరు చేస్తారు మీరు రిస్క్ అంటే ఇప్పుడు తీసుకోవాలి కదా బాయ్. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కి నేను రిస్క్ తీసుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఏంది లైక్ దీని ద్వారా ఏం తెలుస్తుంది, ఏం అవేర్నెస్ వాళ్ళు పొందుతున్నారు అనేది. సో నేనైతే రిస్క్ తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమె ఏం చేస్తుందో మనకు తెలియాలంటే నేను అన్కాన్షియస్ కావాలి పక్కా అక్కడ. ఆమె ఒకవేళ ఆమె వస్తే కనుక ఇదంతా ప్లాన్ వర్కౌట్ అయితే నేను రిస్క్ తీసుకోక తప్పదు, నేను అన్కాన్షియస్ కాక తప్పదు. సో నేనైతే మా వాళ్ళనైతే బయట పెడదామని చెప్పి ఉంటాము. నేను ఏమంటున్నా అంటే ఆమె ఫోన్ చేసి ఫస్ట్ కనుక్కుందాం, ఆమె వస్తుందా రాదా అని చెప్పేసి కనుక్కుందాం. ఇన్ కేస్ ఆమె వస్తుంది, ఈరోజే వస్తుంది అనుకో, ఈరోజే చేసేద్దాం అంతా. ఒకవేళ ఆమె ఈరోజు కాదు, ఎప్పుడైనా రేపు ఎల్లుండి ఆర్ 2-3 days అన్నదనుకో, 2-3 days అయినా కానీ సరే మనం ఆమెని ఎట్లయినా సరే ఆమె గ్రిప్లో పెట్టుకోవాలి మనం. దీనికోసం ఆమెకి నేను పైసలు కొట్టడానికే కూడా రెడీగా ఉన్నా. ఏదైతే అది, ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు పోయినా కానీ సరే పర్లేదు నాకు. కానీ ఒకవేళ ఆమె 10,000 తీసుకొని, సారీ అతని దగ్గర అయితే 10,000 తీసుకుంది. సో ఒకవేళ నా దగ్గర నుంచి కూడా 10,000 తీసుకొని నా దగ్గర నుంచి ఉరికిపోయినా కానీ సరే నేను మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా నేను రేగున్నా. ఎందుకంటే ఆమెను ఇక్కడ రప్పించుకోవడానికి అండ్ నా సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళకి నేను ఒక అవేర్నెస్ ఇవ్వడానికి. ఏమంటున్నా మనం ఇగో నేను ఏమంటున్నా అంటే ఒకవేళ వస్తే కనుక మీరు బయటనే ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒకసారి ఆమెకు ఫోన్ చేసి కనుక్కుందాం. ఇట్లా నంబర్ వేరే వాళ్ళు ఇచ్చిర్రు అది అని చెప్పేసి ఏదో విధంగా కనుక్కుందాం మనం. నేనైతే ఇప్పుడు ఒకసారి ఆమెకు ఫోన్ అయితే చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడైతే మేమైతే ఆమె నంబర్కి అయితే కాల్ చేస్తున్నాము. ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో, అసలు ఆమె ఎత్తుతుందో నంబర్ రీచబుల్ ఉందో లేదో అయితే మనకు తెలియదు. ఇంక వాట్సాప్లో నంబర్ పంపించినాను చూడు బాయ్. నేను రిస్క్ తీసుకుంటున్నా, మీరు అదే అంటున్నా, మీ మీద వదిలేస్తున్నా, అదే అంటున్నా. కాల్ చేయి. హలో ఎవరు? మేడం ఇట్లా ఏమంటారు, నాకు తెలిసిన పర్సన్ ఇచ్చిండు మీ నంబరు. ఇట్లా లైక్ మీరు వస్తారంట కదా మేడం, దానికే కాల్ చేశాను. ఏమిస్తాను అని చెప్పిండు. ఎవరు నీకు ఇచ్చింది? అంటే మా ఫ్రెండ్ ఇచ్చాడు మేడం. ఇట్లా లైక్ మీరు ఏమంటారు నైట్కి వస్తానని చెప్పేసి అని ఇచ్చారు నంబరు. సో దాని గురించే కనుక్కుందామని చేశాను. ఏ ఫ్రెండ్ ఇచ్చిండు నైట్కి వస్తాను? ఎవరు చెప్పారు నీకు? మేడం రాంగ్ నంబరా మేడం? కాదా ఇది? కరెక్ట్ నెంబరే చేసావు కానీ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. క్లారిటీగా చెప్పు నువ్వు. అంటే నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది మేడం నంబరు. ఇట్లా లైక్ ఏమంటారు మేడం, నాకు నిజం చెప్పాలంటే లైక్ యాక్చువల్గా నేను స్టూడెంట్ అంటే లైక్ నాకు ఇంకా పెళ్ళి కాలేదు. సో నాకు కొంచెం లైక్ కొన్ని కోరికలు కలుగుతున్నాయి నాకు. సో ఫిజికల్గా అవుదామని చెప్పేసి నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. సో అందుకని లైక్ ఇట్లా పిలుచుకొని లైక్ ఫిజికల్ అవుదాము డబ్బులు ఇచ్చి అని చెప్పేసి అనుకుంటున్నా. సో అట్లా అని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్కి అడిగితే మా ఫ్రెండ్ ఈమె ఉన్నది ఇట్లా
వస్తుంది మీకు డబ్బులు ఇస్తే అని చెప్పేసి అని అన్నారు. సో అందుకని మీకు కాల్ చేసిన మేడం. అది ఇంత చెప్పిరా మరి? అర్థం కాలే మేడం. ఎంతనో చెప్పిరా మరి మీకు మనీ? లేదు మేడం, చెప్పలేదు నాకు. 10,000 తీసుకుంటా. 10,000 మ్యామ్, చాలా ఎక్కువ మేడం. 10,000 అంటే ఎక్కువ ఏం లేదు, నేను చేసే పనికి అదే తక్కువ, మళ్ళీ ఎక్కువ అంటున్నావు ఏంటి? అంటే 10,000 అంటే ఎప్పటిదాకా ఉంటారు మేడం? నా ఇష్టము, నా టైం నాకుంటది, మీ టైం వరకు అయితే నేను ఉండను, ఫస్టే చెప్తాను. అంటే కాదు మేడం, ఇప్పుడు 10,000 కంటే ఇప్పుడు 10,000కి అంటే ఇప్పుడు కొంతమంది లైక్ నార్మల్గా మీకు డబ్బు చూసుకుంటారా, మనిషి కావాలా చెప్పండి? అంటే నాకు నా మనిషే కావాలి, నా సుఖమే ఇంపార్టెంట్. కాకపోతే మరి ఎందుకు మరి డబ్బు గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు? నువ్వేం చేస్తావు అసలు? మేడం యాక్చువల్గా నేను బిజినెస్ చేస్తాను. నేను బిజినెస్ అంటే ఏం బిజినెస్? బిజినెస్ అంటే నాకు ఎగ్స్ ఫ్యాక్టరీ ఉంది మేడం. నాకు ఎగ్స్ వస్తాయి మేడం. నాకు నెలకి ఒక 1,00,000 వరకు ఉంటుంది నా టర్న్ ఓవర్. అవునా? గుడ్లు ఉంటాయి కదా, కోడిగుడ్లు. ఓకే. కోడిగుడ్ల వ్యాపారం ఉంది నాకు. బాగా వస్తాయిగా మరి. మరి డబ్బులు 10,000 అంటున్నావేంటి? అంటే ఇప్పుడు 10,000కి చూడండి, లైక్ నైట్ మొత్తం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 10,000 ఇచ్చినాక మొత్తం ఉండను, ఓకేనా? నైట్ మొత్తం ఉండరా? నైట్ మొత్తం ఉండను, నా టైం నాకు ఉంటుంది. అది కూడా మనీ ఇప్పుడు వేస్తేనే వస్తా, ఓకేనా? మనీ ఇప్పుడు వెయ్యాలా? ఇప్పుడే వేయాలి. మరి చెప్పలేదా తను నీకు నెంబర్ ఇచ్చిన ఆయన? చెప్పింది మేడం, చెప్పింది. మరి చెప్పిండు. ఓకే. ఇప్పుడు ఎంత ఏమంటారు మేడం ఇప్పుడు మరి? 10,000 కొట్టారు. నీ పేరేంటి? నా పేరు శివ మేడం. నా పేరు. ఓకే శివ, బాగుంది, నైస్ నేమ్. థ్యాంక్ యూ మేడం. మేడం డబ్బులు ఇప్పుడు వేసినాక మీరు మళ్ళీ రాకపోతే మళ్ళీ నాకు లాస్ అవుతుంది కదా. నీకు నమ్మకం ఉందా లేదా? నాకు నమ్మకం ఉంది మేడం. మీ మాటలు వింటుంటే స్వీట్గా ఉన్నాయి. ఓకేనా? నమ్మకం ఉంది నాకు. మీ మాటలు వింటుంటే కూడా స్వీట్గా ఉన్నాయి. అసలు చెప్పాలంటే మీ మాటలు వింటుంటే నాకు ఎట్లెట్లోనో అవుతుంది. ఇంకా చూపిస్తా, మాటలకి అంత ఇదైపోతున్నావేంటి? రేపా? రేపే. మరి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఏంటి? మేడం ఈరోజు పైసలు వేస్తే రేపు రావడం ఏంది మేడం? ఈరోజు రావచ్చు కదా మీరు. నాకు ఇప్పుడు నువ్వు సడన్ గా ఫోన్ చేసి ఇప్పుడు రా అంటే నాకు వేరే పనులు ఉండవు అనుకున్నావా? నేను రేపే వస్తా, నీకు నచ్చితే మనీ వేయు ఒకటి. నీకు నమ్మకం ఉంటే నేను వేయదు కూడా, ఓకేనా? నమ్మకం ఉంది మేడం. ఇబ్బంది ఏం లేదు, నేను ఇబ్బంది పెట్టను. నువ్వు కాకుండా నీకు వేరే కస్టమర్ ఉంటారు నాకు. నేను సాటిస్ఫై అవుతానా మేడం నేను? ఓకే. ఇప్పుడు ఎంత ఇస్తున్నావు? ఇప్పుడు నేను చెప్పండి మేడం. ఇప్పుడు 10,000 అంటే మళ్ళీ ఒక పని చేయండి కదా మేడం. ఇప్పుడు నేను 10,000కి 10,000 నేను కొట్టలేను. కొంచెం హాఫ్ అమౌంట్ ఏమైనా కొట్టగలుగుతాను? కొట్టచ్చా? 5,000 ఇస్తావా? 5,000 ఇప్పుడు వేస్తాను. ఓకే, ఇప్పుడు 5,000 కొట్టు. ఓకే. రేపు మార్నింగ్ నేను వచ్చినాక 5,000 ఇవ్వాలి ఫస్టే. 5,000 ఫస్టే ఇవ్వాలా? ఫస్టే ఇవ్వాలి. మళ్ళీ వచ్చినాక మేడం మీరు ఏం చేయకుండానే పైసలు అంటే నా వల్ల కాదు, ఫస్టే చెప్తున్నాను. లేదు మీరు రాగానే ఇస్తాను 5,000. మరి నువ్వు ఎక్కడుంటావు, ఏ ఏరియా ఉంటావు నువ్వు? నేను ఉండేది దిల్షు నగర్లో మేడం. అవునా? అంత శాలరీ వస్తుందంటున్నావు. హోన్ హౌసా ఓలోనా? అర్థం కాలే. ఓలోకి వెళ్తావా? హోన్ హౌస్? ఓయో కాదు మేడం, మనది ఓయో అయితే నేను రాను, అది కూడా ఉన్నాయి. ఓయో కాదు మేడం, మనది యాక్చువల్గా మనది పెంట్ హౌస్ ఉంది మనది. అంటే మాదే అంటే లైక్ ఓన్ నాదే ఇది మొత్తం. ఓకే. అది ఎంతమంది ఉంటారు? అంటే యాక్చువల్గా నేను ఒక్కడనే ఉంటాను ఇప్పుడు ప్రస్తుతం అయితే. నైస్. నాకు కూడా సింగిల్ ఉన్న వాళ్ళంటేనే ఇష్టం. అవునా? మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వస్తే మాత్రం మళ్ళీ నేను వచ్చేస్తా వెనక్కి. లేదు ఎవరు రారు మేడం, మనకి ఎవరు డిస్టర్బెన్స్ చేయరు, ఎవరు రారు మా ఫ్రెండ్స్. డిస్టర్బెన్స్ ఉండకూడదు, సింగిల్ గా ఉండాలి. నేను ఏ చెప్తా తెచ్చి పెట్టాలి. ఓకే. నా టైంకి మీరు ఓకే అనాలి అంతే. తప్పకుండా మేడం, షూర్. మీరు ఎట్లా అంటే అట్లా మేడం. ఓకే. అడ్రస్ ఇక్కడ మరి నాకు లొకేషన్ పెడతాను మీకు. వాట్సాప్లో లొకేషన్ పెడతాను, ఆటో బుక్ చేస్తాను. మీరు ఆటో మీరే బుక్ చేయాలి. మీరు లొకేషన్ పెట్టినా నేను రాను, ఓకేనా? అవి వేరే ఉంటాయి మనీ. లేదు ఆటో నేనే బుక్ చేస్తాను, పైసలు కూడా నేనే కడతాను ఆటోకి. మీరు ఎప్పుడు వస్తారు మేడం? అంటే లైక్ ఏ టైంకి వస్తారు? నేను రేపు మార్నింగ్ 11కి అట్లా వస్తా, ఓకేనా? మార్నింగ్ 11కా? ఓకే మేడం. ఉంటుందా అప్పుడు? రేపు యాక్చువల్గా నాకు అసలు ఈరోజే చేయాలని ఉంది నాకు. కానీ ఇంకా మళ్ళీ మీరు రేపు అంటున్నారు కాబట్టి ఇంకా నాకు ఇప్పుడే చేసావు కదా కన్నా.
ఇంకా నిన్ను చేయలేదు కదా, నిన్ను చేస్తే ఏమన్నా ఆప్షన్ ఉండను. అవునవును నువ్వు ఇప్పుడే చేస్తావు కదా, మరి ఇప్పుడు చేసి ఇప్పుడు అంటే నేను మాత్రం చూడాలి కదా. అవునవును కరెక్టే మీ టైం కూడా నేను అర్థం చేసుకోవాలి కరెక్టే. మరి లెవెన్ ఓకేనా? లెవెల్ ఓకేనా? ముందు రావాలా? మీరు లెవెల్కి వచ్చినా పర్లేదు, వచ్చి కొంచెం నాకు ఒక 2-3 అవర్స్ ఎక్కువ ఉండి వెళ్తే ఇంకా మంచిది. నిన్ను నీ మూమెంట్ని బట్టి చూస్తా, ఓకేనా? ఓకే మేడం, షూర్ మేడం. మేడం మీ నువ్వు ఎలా ఉన్నావో నాకు కూడా కావాలి కదా. అవునవును, మీ పేరు తెలుసుకోవచ్చా మేడం? నేను పేరు చెప్పను. పేరు చెప్పరా? చెప్పను. ఓకే మేడం, నాకు నేను మీకు లొకేషన్ పెడుతున్నాను, ఒక్క నిమిషం ఇప్పుడే కొట్టేస్తున్నాను మనీ, ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ పైసలు కొట్టు, తర్వాత లొకేషన్ పెడదు. ఓకే మేడం, ఇది మీ ఫోన్పే నంబర్ ఏది ఉంది మ్యామ్? ఇదే నెంబర్. ఇదే నంబరా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మ్యామ్, ఇప్పుడు 5000 కొడుతున్నాను. ఓకే మేడం ఫోన్పేలో నంబర్ మీది కొడుతుంటే అబ్బాయి పేరు వచ్చింది మ్యామ్ ఇక్కడ, కృష్ణ అని చెప్పేసి, అదేనా? అబ్బాయి పేరే వస్తుంది, అమ్మాయి పేరు ఎందుకు పెట్టుకుంటా? ఓహో ఓకే మీదే కదా మేడం ఇది కృష్ణ అన్నది? నాదే. ఓకే మేడం, ఒక్క నిమిషం. అయితే చెప్తున్నా చూడు, ఎవరు ఉండొద్దు, నీ రూమ్ అంటున్నాం మళ్ళా. లేదు ఎవరు ఉండరు మేడం. నేను రాను ముందే చెప్తున్నా. లేదు ఎవరు ఉండరు మేడం. అదే అంటున్నా, మళ్ళీ నాకు వాటర్ తెచ్చుకునే అలవాటు ఉంది, మీ ఇంట్లో వాటర్ నేను తాగాను. అవునా? షూర్ మేడం. వాటర్ తెచ్చి మాది ఇదంటా మేము. లేదు మా ఇంట్లో వాటర్ అయితే లేవు. ఒక్కసారి చూసుకోరా, ఒక్కసారి నేను మీకు కొట్టినా ఒక్కసారి. ఓకే ఒక్క నిమిషం. వచ్చినాయి కన్నా. వచ్చినాయా? వచ్చినాయి. ఓకే మేడం, నేను లొకేషన్ పెడుతున్నాను చూడండి వాట్సాప్లో. ఓకే పెట్టు. ఓకే మళ్ళీ నేను వస్తున్నట్టు ఎవరికి ఇన్ఫార్మ్ చెయ్యకు, చూడు మరి. లేదు ఎవరికి చెప్పండి, మీరు రండి, మీరు వచ్చి. నమ్మినా నువ్వు నన్ను నమ్ము అంతవరకు. షూర్ మేడం, నేను మిమ్మల్ని నమ్ముతున్నా. ఓకే పెట్టినావా లొకేషన్? పెట్టేసిన లొకేషన్ పెట్టేసిన మేడం, చూడండి. ఓకే నిన్ను రేపు 10 లేదంటే 11 అట్లా వస్తా, ఓకేనా? ఓకే మేడం, వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేయండి, నేను కూడా కాల్ చేస్తాను మీకు. కాల్ చేస్తా కన్ఫర్మ్గా. ఓకే మేడం. కదా ఆటో బుక్ చేస్తుంది, నాకెందుకు మళ్ళా? నేనే బుక్ చేస్తాను, మీరు జస్ట్ కాల్ చేసిరంటే చాలు. వస్తా, కాల్ చేస్తే నువ్వు బుక్ చేస్తావు కదా. అవునవును, అందుకే నేను కాల్ చేస్తాను నీకు. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం, నేను పంపించేసిన లొకేషన్. ఓకే మరి, బాయ్. ఓకే బాయ్. బాయ్. సీ యూ. బాయ్. అమ్మా ఏంద్రా అమ్మా తోడు భయ, నా జిందగీలో ఫస్ట్ టైం చూస్తుంది. బాబా రేపు చూపిస్తారా రాని. ఇప్పుడు 5000 కొట్టినాము, స్క్రీన్ షాట్ పంపించిన, ఆ స్క్రీన్ షాట్ నీ దగ్గర పెట్టుకో. బాయ్ 5000 ఇప్పుడు కొట్టినాము, రేపు ఆమె వస్తా అని చెప్పేసి అంటుంది. ఆమె వాటర్ బాటిల్ ఏదో తెచ్చుకుంటా అని చెప్పేసి అంటుంది. మన దగ్గర కూడా నీళ్ళు ఉన్నాయి, ప్లానింగ్లో ఉంది, మనం కూడా ప్లానింగ్లో ఉండాలి. ఇప్పుడు రేపు వచ్చిన దాని తర్వాత రేపు పొద్దున్నే నేను మీకు కాల్ చేస్తా భయ. ఇంకొకటి, ఆమె వచ్చినప్పుడు నేను పికప్ చేసుకొని నేను ఇక్కడ తీసుకొని వస్తా. మీరు నాకు దూరం ఉండుర్రి, మాకు దగ్గర అస్సలు ఉండకుర్రి, సరేనా? మొత్తం పైకి వెళ్ళిపోండి. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, రేపు ఆమె వచ్చే ముందు మనం ఇక్కడికి వచ్చి కెమెరా సెట్ చేసుకోవాలి. కెమెరా సెట్ చేసుకొని ఆ కెమెరాని నేను మీ ఫోన్కి కనెక్ట్ చేస్తాను. నాకు లోపల ఏమవుతుంది ఏందనేది మీరు చూడాలి, సరేనా? బాయ్, రిస్క్ తీసుకుంటున్నాం, ఇంకా మీ మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నాం, చూసుకుంటూ ఉంటాం. చూద్దాం, ఏదో ఒకటి ఏదైతే అది చూసుకుందాం, ఎంత రిస్క్ అయినా తీసుకుందాం. కెమెరా పెట్టేసుకున్నాము. సో గాయస్, ఇప్పుడైతే నెక్స్ట్ డే ఆమె ఇప్పుడు వస్తా అని చెప్పేసి అన్నది. సో యాక్చువల్గా మనకి టైం వచ్చేసి ఇప్పుడైతే మనకి అయితే 10:30 అవుతుంది మనకి. సో ఆమె 11 కల్లా వస్తా అని చెప్పేసి అని అన్నది. మనమైతే ఒకసారి కాల్ చేద్దాం, ఆమెకి ఎక్కడుంది ఏంది అని చెప్పేసి అయితే ఒకసారి కాల్ చేద్దాం. ఒకసారి కాల్ చేయరా? నేను చాలా టెన్షన్ అవుతుంది, ఇంకా ఏదైనా సరే రిస్క్ తీసుకోవాల్సిందే. నాకు కూడా ముందు అట్లా అనిపించింది, కానీ మేము ఉన్నాం కదా, టెన్షన్ చూస్తూనే ఉంటాం. చూద్దాం ఏమంటారు. హలో మేడం. చెప్పు. మేడం, అది ఏమంటారు, ఆటో బుక్ చేయమంటారా? అంటే ఆల్రెడీ 10:30 అవుతుంది, అందుకని కాల్. మీరు రెడీగా ఉన్నారా అని చెప్పేసి కాల్ చేసిన మేడం. నేను రెడీ అవుతున్నాను, బట్ నువ్వు కాల్ చేస్తావు కదా, అయిపోయినట్టే. ఓకే, వచ్చేస్తా, నువ్వు ఆటో బుక్ చేస్తే. మరి ఎక్కడికి చేయాలో తెలియదు మేడం నాకు ఆటో.
ఎక్కడికంటే నేనున్న లొకేషన్ పెడుతున్నా. పెడుతున్నారా? లొకేషన్ పెట్టండి నాకు వాట్సాప్. లొకేషన్ పెడుతున్నా, అక్కడ నుంచి మీ ఏరియాకి నువ్వు తెలుసు కాబట్టి నువ్వు బుక్ చేస్తావు. ఓకే మేడం, నేను లొకేషన్ మీరు పెట్టండి, నేను మా లొకేషన్ బుక్ చేస్తా. మీరు మా లొకేషన్లో దిగంగానే కాల్ చేయండి, నేను వచ్చి పేమెంట్ చేసేస్తాను అక్కడికి ఆటో అతనికి. ఓకే ఓకే పెడుతున్నా చూడు శివ. మేడం పెట్టండి. ఓకే ఓకే పెడుతున్నా లొకేషన్ చూడు. ఓకే మేడం, ఆ లొకేషన్కి ఆటో బుక్ చేయి. నీ పేరు అంత నచ్చిందా? ఇట్లా మాట్లాడుతున్నారా? సో గైస్ నాకు చాలా టెన్షన్ అవుతుంది. టెన్షన్ అంటే ఇంకా నేను ఎన్నో హ్యాండిల్ చేసిన, కాకపోతే ఇంట్లో నేను ఎట్లా రిస్క్ తీసుకుంటున్నా అంటే, సరే ఆమె ఏం చేయడానికైనా కానీ సరే, ఆమె ఏం చేస్తున్నా కానీ సరే దానికి నేను రెడీ అవుతున్నా. ఎందుకంటే ఇందులో నాకు ఏమన్నా కావచ్చు, అంటే జస్ట్ అన్కాన్షియసే కాబట్టి. ర్యాపిడో బుక్ చేసిన అవుతుంది, ఇంకా పోతున్నాడు కదరా. ఏం బుక్ చేసినారా? లొకేషన్ కన్ఫర్మ్ అయిందా? అది కన్ఫర్మ్ అయింది. అప్పుడే డ్రైవర్ సెట్ అయిపోయింది ఇంత జల్దీ. మరి ర్యాపిడోలో ఆమె నంబర్ పెట్టినావా దానికి? ఆడ మెసేజ్ పెట్టు, ఆమె నంబర్ పెట్టలేవు. ఆ మెసేజ్లో ఆమె నంబర్ పెట్టు, కాల్ టు దిస్ నంబర్ అని. ఆయనకి ర్యాపిడో ఆయనకి ఆ నంబర్ పెట్టు, కాల్ టు దిస్ నంబర్ అని. ఈ నంబర్ కాపీ చేసి కాపీ చేసి పేజ్ చేయి. సో గైస్ ఆమెకి మేము ర్యాపిడో ఆటోనా బైకా? అదే అంటున్నా గైస్, ర్యాపిడో ఆటోని అయితే బుక్ చేసేసినాం ఆమెకి. ఏమో ఆమె డిమాండ్లు ఎట్లున్నాయి చూస్తున్నావుగా. బైక్ బుక్ చేస్తే ఆమె రాలేదనుకో 5,000 బొక్క మన ఎందుకు కాలిపిల్లి. గైస్ ఆమెకైతే మేమైతే ఆటో అయితే బుక్ చేసినాము, నంబర్ పెట్టేసినావా. ఇంకొకటి ఏంటంటే, సో గైస్ ఇంకొకటి, నేను ఈ కెమెరా అది మనది సీక్రెట్ కెమెరా. ఇప్పుడు ఈ కెమెరాకి మనది ఫోన్ కనెక్ట్ చేస్తాం. ఇగో ఈ కెమెరాకి మన ఫోన్ కనెక్ట్ ఉంటుంది. నీ ఫోన్ కనెక్ట్ చేసిన చూడు బాయ్, సరేనా? అరే ఆ ఫోన్లో చూస్తుంటారు, నాకు ఏమైనా సరే ఉరికొచ్చేసింది. నేను చెప్తున్నా మీరు పైనే ఉండండి. ఆమె ఎంతసేపట్లో ఫోన్ చేస్తుందో మనకు తెలియదు. మళ్ళా ఈ ఫోన్ నీ ఫోన్ ఏది? నీ ఫోనే అందులో బ్లూటూత్ ఆన్ చేయి. ఇది కనెక్ట్ చేయి. రైట్, బీటీ అని వచ్చింది చూసినా? రైట్, దాన్ని కనెక్ట్ చేయి. కనెక్ట్ చేసినా? ఇప్పుడు అది ఓపెన్ చేయి, యాప్ ఓపెన్ చేయి. నీ దాంట్లో మొన్న ఇష్టం చూడు, యాప్ ఓపెన్ చేయి. రైట్, అది రిఫ్రెష్ చేయి. ప్లేబ్యాక్ అని ఉంది చూడు, దాన్ని మీరు రిఫ్రెష్ చేయి. పోయిరా రిఫ్రెష్ అవుతుంది. సో కనిపించింది చూడు, వస్తుంది చూడు, మెల్లగా రీలోడ్ అవుతుంది. ఆ లొకేషన్ అది చూడు, కనిపిస్తున్నాం కదా? కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు ఇట్లా నా ఫేస్ అయితే కనిపిస్తుంది. నేను ఇప్పుడు అది వేరే కెమెరా రా, అది చిన్నది, అది ఉన్నట్టు కూడా తెలియదు మనకి. నేను ఇది అదే మంచి పని చేసినాము. నేను ఏమంటున్నా, ఈ కెమెరాని నేను ఎక్కడ దాపెట్టాలా అని చెప్పి చూస్తున్నాను. నేను కనిపించొద్దురా కనిపెట్టింది అనుకో. అరే ఇది కొంచెం పెద్దగా ఉందిరా, అది చిన్నగా ఉంది. ఇది ఎందుకంటే మీరు చూడడానికి కెమెరాలో అర్థమవుతుందా? కనిపిస్తుంది. అరే ఆమె కొనాలు చూసిందంటే కనిపించొద్దు. నేను ఏమంటున్నా, కనిపించొద్దు మనకి. ఆమె కొనాలు చూసింది అంటే లేరా, మనము ఎక్కడ కూర్చుంటాం? మనకు మొత్తం రూమ్ కావాలి. ఒక పని చేస్తారా, నేను ఇది కూడా ఇక్కడ పెట్టేస్తారా, దీనికి పెట్టేస్తా, డోర్కి పెట్టేస్తా. డోర్కి సెట్ అయింది చూడు. ఇది మనకి ఎట్లుందంటే ఇక్కడ చూసుకో, ఒకసారి చూసుకో. డోర్కి సెట్ అయిపోయింది చూడ. కనిపిస్తుందా? కెమెరా ఉన్నట్టు కనిపిస్తలేదు కదా? కనిపిస్తలే కదా? లాక్ లెక్కనే ఉంది కదా? సో గైస్ మేమైతే మా ఇంకో కెమెరాని అక్కడ ఫిక్స్ చేసేసినాం మేము. మా వాడు ఫోన్లో కనిపిస్తుంది మొత్తము. చూపి మొత్తం చూపి. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇగో ఇందులో మొత్తం కనిపిస్తుంది చూడండి. నేను పెట్టింది ఇక్కడ, ఇందులో మొత్తం కనిపించేస్తుంది మనకి. లైక్ ఎంత ప్లేబ్యాక్ ఏంది అనేది మొత్తం కనిపించేస్తుంది ఇక్కడ. ఇప్పుడు అందులో మొత్తం కనిపిస్తుంది మీరు ఉన్నది. చూద్దాం ఆమె ఎంతసేపట్లో వస్తుందో మనకు తెలియదు. మీరు పైన ఉండండి, ఆమె ఫోన్ చేయగానే మీరు పైన ఉండాలి. తర్వాత ఏమవుతుంది ఏందనేది మనకైతే తెలియదురా. నేనైతే రిస్క్ తీసుకుంటున్నా, ఇంకా మీరే చూసుకోవాలి. మొత్తం మేమేమి వదిలేస్తున్నా బాయ్. ఆమె ఉరికిపోయింది అనుకో వేస్ట్ మనకి. ఆమె ఉరుకొద్దు, అర్థమవుతుందా? అరే
క్యాష్ 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 నేను జూబ్లో పెట్టుకుంటా, ఎంత అయితే అంతే జూబ్లో పెట్టుకుంటా. ఇంకొకటి నా ఫోన్ ఇది పెట్టుకుంటా పక్కకి. నా ఐఫోన్ బ్యాగ్లో ఉంది, ఐఫోన్ కూడా పక్కన పెట్టేసుకుంటా నేను. ఇక్కడ ఏమైతే టెన్షన్ పడకరా, ఫస్ట్ రిలాక్స్ ఉండు, మేము పైననే ఉంటాం. మీరు పైన ఉండుర్రి. ఇప్పుడైతే మనం ఏదో ఎంత, అరే చూడు ఫస్ట్ విడపోయింది ఎక్కిందా లేదా. ఆమెకు ఓటీపీ మెసేజ్ చేసినావా? ఇంకెక్కలే. ఓటీపీ మెసేజ్ చేయ ఆమెకి. చేసిన ఓటీపీ అని చెప్పి చెప్పురా ఆమెకి, అది మెసేజ్ చేసి. రైట్ దగ్గర దాకా వచ్చినట్టు వచ్చిందిరా, దగ్గర దాకా వచ్చిందా? సో గైస్ ఆమెనైతే దగ్గర దాకా వచ్చింది. ఆమె కిందికి రాగానే కాల్ చేస్తుంది, ఎందుకంటే ఆమెకి ఎక్కడ ఉందో తెలియదు లొకేషన్. మీరు పైకి వెళ్ళిపోండి, కాల్ చేసి కింద మన వాళ్ళు ఉన్నారా? చెప్పి పెట్టినా. హలో మేడం చెప్పండి. శివ, నేను లొకేషన్కి వచ్చేసాను. వచ్చేసారా? నాకు ఇక్కడ ఏంటో తెలియట్లేదు, నువ్వు వస్తావా? నేను వస్తున్నాను. నేను ఎట్లాగో ఆటోకి కూడా పే చేయాలి కదా, నేను వస్తున్నాను. ఆగండి. ఓకే త్వరగా రా కొంచెం. ఓకే మేడం వస్తున్నాను. ఓకే ఉంటా మరి. వస్తున్నాను, కిందికి దిగుతున్నాను. ఓకే మీరు పైకి వెళ్ళిపోరు. ఇదే నిజంగా ఒక్కడే వెళ్తావా? నిజంగా ఒక్కడనే ఉంటాయి. నన్ను చూస్తే మన ఫ్యామిలీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే బిజినెస్ కూడా మీటింగ్స్ ఇక్కడనే అవుతుంటాయి, అప్పుడప్పుడు వస్తుంటారు అన్నమాట. లైక్ మన డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వస్తుంటారు, ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి ఇక్కడ ఈ చైర్స్ ఇవన్నీ ఇట్లా అంటే. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బెడ్ ఏమంటారా? పెట్టేస్తా. డోర్ పెట్టేసేనా? డోర్ థ్యాంక్ యూ మేడం. ఇక్కడే వేసానా? ఓకే, కంఫర్టబుల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు వద్దు చెప్పాను కదా, ఇప్పుడు వద్దు. అదే నువ్వు నాకు ఇష్టపడతలేవు అయితే. నువ్వు ఎందుకు నీళ్ళలాగమని ఇంతగానం ప్రేమ చేస్తున్నావు, ఇంతగానం ఫోర్స్ చేస్తున్నావు? అందుకే కొన్ని దా బాగున్నాయా? ఇంకొంచెం దా, బాగుంటాయి. నా ఇంట్లో వాటర్ ఇవి. ఇంకొంచెం ఏమో కారం ఉన్నట్టుంది. ఏం లేదు, ఎందుకుంటే మై కుండలో వాటర్, నేను న్యాచురల్ అంతా. కొంచెం ఏదో చేదుగా ఉన్నట్టు. చేదేం లేదు. నీకు ఎందుకంటే జ్వరం వచ్చిందేమో. జ్వరం వచ్చి ఉండొచ్చు. టాబ్లెట్స్ ఉన్నాయా అంటే ఏనా? మెల్లగా. ఓకే. నాకు అస్సలు అవుతలేదు. నాకు పడుకో. తిన్ను మత్తెక్కినట్టు అయితే చాలా. పడుకో.